హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. మీరు నెలకి 20,000 సంపాదించినా, 1,00,000 సంపాదించినా ఒక నిజం మాత్రం మారదు. మీరు డబ్బును సంపాదించడం లేదు, వేస్ట్ చేస్తున్నారు. అవును, ఇది కాస్త హార్డ్గా అనిపించొచ్చు, కానీ నిజం ఇదే. మీరు ఎంత కష్టపడి పని చేసినా, రోజు మొత్తం బిజీగా ఉన్నా, మీ దగ్గర డబ్బు నిలవడం లేదంటే సమస్య మీ ఇన్కంలో లేదు, మీ హ్యాబిట్స్లో ఉంటుంది. ఈ వీడియోలో నేను చెప్పే ఈ 8 మిస్టేక్స్ 90% మంది చేస్తున్న కామన్ మిస్టేక్స్. మీరు కూడా ఇవి చేస్తుంటే మీరు ఎంత సంపాదించినా మీ దగ్గర డబ్బు ఎప్పటికీ పెరగదు. సో జాగ్రత్తగా వినండి. ఈ వీడియో మీ మైండ్ సెట్ని పూర్తిగా మార్చేస్తుంది. నెంబర్ 1, తక్కువ క్వాలిటీ వస్తువులు కొనడం. తక్కువ క్వాలిటీ వస్తువులు కొనడం వల్ల మళ్ళీ కొనాల్సి వస్తుంది. ఇవి త్వరగా పాడవుతాయి, చివరికి ఎక్కువగా ఖర్చవుతుంది. మరొక సమస్య ఏంటంటే ఆ వస్తువు వాడకపోయినా సరే ఇప్పటికే డబ్బు వృధా పెట్టామని వాటిని వదిలేయలేము. దానికి బదులుగా ఇలా ఆలోచించండి, ఇది మనకు ఎన్నిసార్లు యూజ్ అవుతుంది అని ముందే ఆలోచించండి. రోజు వాడే వస్తువు అయితే మంచి క్వాలిటీ తీసుకోండి. చాలా అరుదుగా వాడేదైతే అవసరమా అని ఒకసారి ఆలోచించుకోండి. పాయింట్ నెంబర్ 2, అవసరానికి మించి పెద్ద ఇల్లు కొనడం. బ్యాంక్స్ ఇచ్చే గరిష్ట లోన్స్ తీసుకుంటే వడ్డీ చాలా ఎక్కువ అవుతుంది. చిన్న తేడా లేకుండా లాంగ్ టర్మ్లో లక్షల్లో పెరుగుతుంది. దానికి బదులుగా ఇలా చేయండి, మీకు నిజంగా ఎంత స్పేస్ అవసరమో అర్థం చేసుకోండి. చిన్న ఇల్లులో ఉండటం వల్ల ట్యాక్స్, మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గుతాయి. నెంబర్ 3, ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ మార్చడం. ఈఎంఐల వల్ల చౌకగా అనిపిస్తుంది, కానీ తరచూ మార్చడం వల్ల 10 సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. దానికి బదులుగా మీ ఫోన్ పూర్తిగా పనికి రాకపోయే వరకు వాడండి. కాంటాక్ట్ అయిపోయిన తర్వాత సిమ్ ఓన్లీ ప్లాన్ తీసుకోండి. నెంబర్ 4, గోల్డ్ కొనడం. చాలామంది గోల్డ్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, కానీ నిజానికి గోల్డ్ కొనడం వల్ల మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ వల్ల వెంటనే లాస్ మొదలవుతుంది. మీరు కొన్న వెంటనే రీసేల్ వాల్యూ తగ్గిపోతుంది. ఎమోషన్స్ వల్ల ఎక్కువగా కొనేస్తారు. దానికి బదులు జ్యువెలరీ కాకుండా గోల్డ్ కాయిన్స్, బార్స్ తీసుకుంటే ఛార్జెస్ తక్కువ, రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. లేదా డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ వంటి ఆప్షన్స్లో చూడండి. నెంబర్ 5, లగ్జరీ వస్తువులనే ఇన్వెస్ట్మెంట్ అనుకోవడం. బ్యాగ్స్, ఫర్నిచర్స్ వంటివి నిజానికి ఇన్వెస్ట్మెంట్స్ కావు, కానీ మనల్ని మనం నమ్మించుకుంటాం. అవి కేవలం లగ్జరీ అని ఒప్పుకోండి. బడ్జెట్లో సరిగా కేటగరైజ్ చేసుకోండి. నెంబర్ 6, ఎక్స్టెండెడ్ వారంటీలు. చాలా వస్తువులు వారంటీ కాలంలో పాడవవు. ఇప్పటికే కంపెనీ లేదా క్రెడిట్ కార్డ్ కవర్ ఇస్తుంది. మీరే ఒక రిపేర్ ఫండ్ తయారు చేసుకోండి. ప్రతి నెల కొంత డబ్బు సేవ్ అవుతుంది. నంబర్ 7, పెళ్లి ఖర్చులు ఎక్కువగా చేయడం. ఇతరులతో పోల్చుకొని ఎక్కువగా ఖర్చు చేస్తారు. హిడెన్ ఛార్జీలు కూడా ఉంటాయి. ముందే బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి. అవసరం లేని సంప్రదాయాలను వదిలేయండి. నంబర్ 8, ఎక్కువ స్ట్రీమింగ్ సబ్స్క్రిప్షన్స్. చాలా సర్వీసులు తీసుకుంటారు, కానీ వాడరు. డబ్బు వృధా అవుతుంది. గత నెలలో వాడని వాటిని క్యాన్సిల్ చేయండి. అవసరమైనప్పుడు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు 90% మనీ సేవ్ చేసుకోగలుగుతారు. సక్సెస్ అంటే ఎక్కువ సంపాదించడం కాదు, సరైన విధంగా ఖర్చు చేయడం. చిన్న మార్పులు, పెద్ద ఫలితాలు. ఈరోజే ఈ 8 అలవాట్లను మార్చండి. మీ ఫైనాన్షియల్ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.